పొద్దున్న మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏంటవి? మొదటిది, జగద్గురువు యొక్క అవతరణకి ఇప్పటికంటే ఈ క్షణాల కంటే అద్భుతమైనటువంటి సమయం ఇంకా రాదు. ఇందువల్ల రహస్యంగా ఎవడు ఏ పని చేయలేకపోతున్నాడు. ఆఖరికి మిలిటరీ స్థావరాలు ఎక్కడో భూగర్భంలో తయారు చేసుకున్నా శాటిలైట్స్ ద్వారా వచ్చేటటువంటి చిత్రాల ద్వారా తెలిసిపోతాను అందరికీ ఎవరెక్కడ ఏం చేస్తున్నాడు చేయకముందే. కానీ మనిషికి పృథ్వీ యొక్క భవితవ్యము, వాడి యొక్క భవితవ్యము తెలియదు. రేపు ఏమవుతుందో తెలియదు, రేపెందుకు మరుక్షణం ఏమవుతుందో మనకు తెలియదు. పరిస్థితి అది. అంతేత వాడు స్వయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కొంప ముంచుతాడు. అదే జరుగుతుంది. సభ్యమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేకపోతున్నాము. కానీ భౌతికంగా పృథ్వీ అంతా ఒకటైపోయింది. ఎక్కడ ఏమి జరిగినా మనకు తెలిసిపోతుంది. న్యూస్ పేపర్ల ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ అనేక విధానాలు ఉన్నాయి. కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కాస్త మీకు అనుకూలించినటువంటి వనరులు ఉంటే, డబ్బు కానీ పొజిషన్ కానీ, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ప్రపంచంలో. మీరు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. అంచేత రెండు విధాలుగా మానవ జాతి ఇదివరకు లేనటువంటి అతి ఉత్తమ స్థితిలో ఉంది. ఏమిటంటే కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, రవాణా సౌకర్యాలు, సమాచారం అందజేసేటటువంటి సౌకర్యాలు. ఈ క్షణంలో కనుక ఓ బుద్ధుడు లాంటి వాడు, ఓ క్రైస్తు లాంటి వాడు, ఓ మొహమ్మద్ లాంటి వాడు, ఒక మహావీరుడు లాంటి వాడు అవతరిస్తే ఏమవుతుంది? ఇంకా మిగతా వాళ్ళ మాటలు ఎవరు వినరు, వాళ్ళ మాటలే వింటారు. కానీ అటువంటి వ్యక్తి తనంతట తను రాదు. మామూలు వాడే ఆహ్వానం లేకపోతే నేను రానంటాడు. పెళ్లిలో అక్కడ చూశారు కదా మీరు, అక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చిందే పెళ్లికి కదా. కానీ పిల్లలతో ఏం చేస్తారు? రాదు. అలాగే అవతరణ జగద్గురువుది అనేది జరిగిపోయింది. కానీ నువ్వు పిలిచి నాయన నువ్వు చెప్పు మాకు అంటే కదా చెప్పేది. మరి ఆయన ఎందుకు చెప్పకూడదు? మీరు అడగకుండా చెప్తే దానికి విలువ ఉండదు కనుక. అంతకంటే ఇంకేం లేదు. దీనిని మీరు మనసులో నిరంతరం గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నప్పుడు జగద్గురువు యొక్క అవతరణ కొరకు మనం ప్రార్థించటం లేదు. అవతరించినటువంటి జగద్గురువు దయచేసి మమ్మల్ని ఆదుకోని అడుగుతున్నాం. ఆ తేడా మీకు అర్థం అవ్వాలి. ఈ గురు పూర్ణిమ నాడు మీకు నేను అందజేస్తున్నటువంటి ఈ స్పష్టమైనటువంటి తేడాను అర్థం చేసుకోండి. కల్కి అవతారము, జగద్గురువు యొక్క అవతారము ఎవరి కొరకు అయితే సంపూర్ణ మానవ జాతి నిరీక్షించుతున్నదో అతని అవతరణ అయిపోయినది. పాస్ట్ టెన్స్ జరిగిపోయినది. కానీ జరిగిపోయిన అతన్ని మీరు మీ హృదయాల మీద ప్రతిష్ఠించుకోకపోతే అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పింది మేము చేస్తాం తప్ప మేము చెప్పినట్టు నువ్వు విను అనేటటువంటి మాటలు మనం మర్చిపోవాలి. చాలా జాగ్రత్తగా మానసిక స్థితి అర్థం చేసుకోండి. పొద్దున చెప్పింది ఏంటి? నేను మీరే వేదమూర్తులు. పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య కానీ, ఓ వశిష్ఠుడు కానీ, ఓ విశ్వామిత్రుడు కానీ, ఓ ఇంకోటేం చెప్పాను పొద్దున నేను, మీరు మృత్యువుని జయించాలి. మీరు మృత్యువుని జయించినప్పుడే భూమి మీద స్వర్గావతరణ జరుగుతుంది. ఈ మంత్రాలు, ఈ తంత్రాలు వీటి వల్ల ఏం జరగదు. వీటి వల్ల వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడికి వచ్చి మనం ఇలాగా యజ్ఞాలు, మంత్రాలు అవి చేసుకుంటూ ఉంటే కదా ఈ మాటలు మనం వినగలుగుతున్నాం. అంచేత భూమిపైన స్వర్గావతరణ జరిగి తీరుతుంది, అది గ్యారంటీ. దుర్యోధనుడు పుట్టగానే ఎవరి చేతులు ఎలా తెచ్చిపోతాడో నిర్ణయించబడింది.
దంతావక్ర శిశుపాలులు ఎలా చచ్చిపోతారో ముందే నిర్ణయించబడింది. రావణ కుంభకర్ణులు ఎలా చచ్చిపోతారో ముందే నిర్ణయించబడింది. వాడు పుట్టక ముందే. హిరణ్య కశిపుడు, హిరణ్యాక్షుడు ఎలా చనిపోతారో ముందే నిర్ణయించబడింది. తెలుసు కదా అక్కడ మీకు జయ విజయులు వైకుంఠంలో విష్ణు యొక్క మందిరానికి ద్వారపాలకులుగా ఉన్నారు. బ్రహ్మ యొక్క 4 మానస పుత్రులు కనక సనందాదులు వస్తే దర్శనానికి తన అడుగు పెడతాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విష్ణు అక్కడే ఉన్నాడు. ద్వారం దగ్గర జయ విజయులు ఉన్నారు. బ్రహ్మ యొక్క మానస పుత్రులు లోపలికి వెళ్దామని వచ్చారు. విష్ణువు దర్శనం చేసుకుందామని వచ్చారు. జయ విజయులు ఆపేశారు. జగద్గురు ఇక్కడే ఉన్నాడు. మీ ద్వారం దగ్గరే, మీ ద్వారము దగ్గరే ఆగిపోతాడు. ఆగిపోతే ఆపిన వాళ్ళు ఏమవుతారు? 3 జన్మలు ఎక్కుతారు. హిరణ్యాక్ష, హిరణ్య కశ్యపులుగా చనిపోతారు. రావణ కుంభకర్ణులుగా చనిపోతారు. శిశుపాల దంతవక్రులుగా చనిపోతారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళ మృత్యువు ముందే రాసి పెట్టి ఉన్నది. అంచేత చనిపోవుట అన్నది ముందే రాసి పెట్టి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ చెప్పింది అర్థం అవుతే ఈ క్షణమే మీరు అమరులు అయిపోతారేమో. మీరు అమరులైపోతారు, మీ శరీరములు కాదు. శరీరాలు అమరులు కాదు. ఎవరి శరీరమో అమరత్వం లేదు. రాముడు, కృష్ణుడు కానీ వాళ్ళు అమరులే. శృతి సాయి రాముడు కృష్ణుడు వస్తుంది. శృతి సాయి రాఘవేంద్ర స్వామి వీళ్ళు జీవించి ఉన్నారా చనిపోయారా? బతికి ఉన్నప్పుడు కంటే, అంటే నా ఉద్దేశం బతికి ఉండటం అంటే మన భాషలో శరీరం ఉండటం అని. అది మన భాష యొక్క కొంచెం ఆ గందరగోళం మీరు గట్టించుకోండి. ఇప్పటికీ ఇట్లా శరీరముగా వాళ్ళని చూస్తున్న వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ అమరత్వం గురించి మాట్లాడుతున్నాను. భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున కామ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీవు నేను కలిసి అనేక జన్మలు ఎత్తాము. ఎవరు నీవు నేను కలిసి? అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి 5000 సంవత్సరాల కిందట అన్నదమ్ముల యొక్క యుద్ధములో ఎవడో అర్జునుడు ఎవడో శ్రీకృష్ణుడు కలిసి ఎన్ని వేల జన్మలు ఎత్తితే నీకు నాకు ఏంటిట? మీరు కాస్త అర్థం చేసుకోండి. వాడు తెచ్చాడు కొట్టుకున్నారు కదా, వాళ్ళిద్దరు కలిసి చాలా జన్మలు ఎత్తారు. అది ఇక్కడ మనం ఈ సహ్యాద్రి వృత్త క్షేత్రంలో కూర్చుని ఈ 2000 సంవత్సరంలో చెప్పుకోవటంలో ఏమైనా అర్థం ఉన్నదా? ఇంకే అర్థం. ఎందుకు అర్థం ఉంది అంటే అమరత్వము పొందటానికి కావలసినటువంటి మానసిక స్థితి మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థమయ్యి ఇది కనుక మీరు ఆచరణలో ఈ రోజు నుంచి పెడితే మీరు కూడా ఖచ్చితంగా అమరులే. మీకు కూడా ముఖ్యం ఉండదు. మీ శరీరాలు నాశనం అయిపోయినా ప్రపంచంలో కొన్ని వందల మందికి మీరు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటారు, మాట్లాడగలుగుతారు, మీ సందేశాన్ని అందించగలుగుతారు. సందేశం అంటూ ఉంటే కదా అందించేది. ప్రశ్న అది. అయితే మేము అయిపోతాం మాస్టరు, సందేశం ఉంటే అయిపోగలవు. ఏదైనా నువ్వు ఇవ్వటానికి ఉంటే కదా నిన్ను చెప్పి ఉంచుకోవడానికి. బహూని మే వ్యతీతాని జన్మాని
కామ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారో నేను మీతోనే చెప్పాను. ఆ జగద్గురువు యొక్క అవతరణ అయిపోయి ఉన్నది. అతనిని మీరు స్వీకరించి మీ తలుపులు తెరిస్తే మీలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. మీలో, మీ బయట కాదు. బయట జరిగేటటువంటిది అవతారం ఎలా అవుతుంది? అవతరణ మీలో జరగాలి. స్కూల్కి వెళ్ళావు, చదువుకున్నావు. మీరు చదువుకున్నారు అని బయట ఏముంది రాసి ఉంటుందా? ఒక బోర్డు ఉంటుందా? బిఏ చదివారు, బిఎస్సీ చదివారు, బీకామ్ చదివారు. మీలో చాలా మంది అనేక రకాలైనటువంటి రకరకాల చదువులు చదివారు. బయట ఏముంది? బయట లేదా జ్ఞానం ఏమైంది? మీ మేధస్సులో అవతరించింది. గురువు అంటే జ్ఞానమేగా. అంచేత జ్ఞానం ఎక్కడ అవతరించాలి? మీలో అవతరించాలి. ఏ క్షణంలో అవతరించవచ్చు మీరు ఒప్పుకుంటే. రాసుకెళ్తాడు, చెప్తున్నది వినడు, గురువు ఏం చేస్తాడు? చాలా ఏకాగ్రతతో చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్షణంలోనే మీలో ఆ జగద్గురు యొక్క అవతరణ జరుగుకోవచ్చు. ఎలా జరుగుతుందో చూడండి. చెప్తున్నాడు జగద్గురువు. శిష్యుడు గురువు ఎప్పుడూ కలిసి పుడతారు. బొమ్మ బొరుసు నాగల్లో ఎలా ఉంటుందో చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. వేరు వేరుగా ఉండదు. మృత్యువు ఎలా నిర్ణయించబడుతుందో అమరత్వం వైపు వెళ్ళదలుచుకున్న వాడికి వాడి గురువు కూడా అలాగే నిర్ణయించబడతాడు. ఇది ముందు మనసులో చాలా జాగ్రత్త పెట్టేసుకోండి. మీరు అంటే గురువుని మీరు నిర్ణయించరు. మీ యొక్క మనస్థితిని తెలుసుకుని గురువే చెప్తాడు ఏం చెప్పాలో. బహూని వ్యతీతాని జన్మాని దవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. గో అర్జున అంటే మనం అందరం అనేక జన్మలెత్తాం. అంతవరకు భారతీయులమైనటువంటి వాళ్ళకి మనకు నమ్మకం ఉంది. ఇది మనదే మొదటి జన్మ కాదు. అనేక జన్మలు ఎత్తితే ఏమైందిట? మీతో పాటు ఏ జన్మలో మీరు జన్మేస్తారో అన్ని జన్మలలోనూ మీ యొక్క ప్రతి క్షణంలో గురువు ఉన్నారు మీ పక్కనే. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి. అవి గురువు తెలుసు అంతా. అప్పుడు ఆ జన్మెత్తాడు, అప్పుడు ఈ జన్మెత్తాడు, ఇప్పుడు ఈ జన్మెత్తాడు, ఇప్పుడు ఈ జన్మెత్తాడు, ఇవంతా గురువు తెలుసు. నత్వం వేద పరంతప. కానీ అర్జున నీకు మాత్రం ఇది తెలియదు. చాలా జాగ్రత్తగా ఎంత అద్భుతమైనటువంటి ఆశ్వాసనో అది, ఎంత అద్భుతమైనటువంటి ధైర్యము కలగజేసేటటువంటి వాక్యములో ఆ జగద్గురువి. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీకు తెలియకపోవచ్చు. అనేక జన్మలలో, ఈ జన్మలోనే కాదు అనేక జన్మలలో గురువు నీతోనే ఉన్నాడు. ఎప్పుడు కూడా నిరంతరం గైడెన్స్ ఇస్తూ. లేకపోతే నువ్వు ఈ స్థితికి రావు. ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తులోకి, వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తులోకి, జంతు జగత్తులో మకుటాయమైనటువంటి జంతువే. కానీ జంతువులలో దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తడానికి ఎవడు కారణం? నీ ప్రయత్నం. నీకు తెలుసు అసలు ఇదంతా. కానీ ఎవడు నిన్ను గైడ్ చేస్తూ వస్తున్నాడో అనంత కాలంలో గురువే, నీ యొక్క గురువే. కానీ మనకు తెలియదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అది మీరు చాలా ధైర్యం తెచ్చుకోవడానికి చాలా ఉదాత్తమైనటువంటి భావన. అది చాలా అద్భుతమైనటువంటి భావన. మీరు ఒంటరిగా లేరు. ఎప్పుడూ ఒంటరిగా లేరు. ఈ జన్మలోనే కాదు. ఈ ఇసుక కళంగా ఇక్కడ పుట్టినటువంటి ఇసుక కణాలు ఉన్నాయే, మనం తొక్కిస్తున్నటువంటి ఇసుక కణాలు కూడా చైతన్యవంతమైనవే, ప్రాణము ఉన్నటువంటివే. ఎప్పుడో ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అవి కూడా మానవ జన్మ ఎత్తుతాయి. ఎలా తనకు తెలిసి ఎలా ఇస్తారు? మరి మానవ జన్మ యొక్క ఈ పరాకాష్ఠ స్థితికి దేని వల్ల వస్తోంది?
ఎప్పుడు ఏ ప్రాణి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అక్కడ గురువు ఉన్నట్టే. అందుకే గురువుని ఏమంటాం మనం? సర్వాంతర్యామి అంటాం. లలాదుని అడుగుతాడు హిరణ్యకశ్యపుడు, ఎక్కడున్నాడయ్యా హరి అని. పాపం 5 ఏళ్ల హిరణ్యకశ్యపుడికి ప్రహ్లాదుడికి చాలా నవ్వొచ్చి ఉంటుంది. మనం కూడా చాలా సీరియస్ గా చదివేస్తాం, చదివేసి ఊరుకుంటాం, మనకి నవ్వు రావాలి. చాలా పెద్ద తపస్సు చేసినటువంటి మహా తపస్విట, 3 లోకాలు జయించాట. కానీ చిన్న విషయం అర్థం కాలేదు. విష్ణువుని వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? సర్వాంతర్యామిని. అన్ని చోట్ల ఉన్నవాడిని నువ్వు వెతుకుతున్నావు అంటే నువ్వు ఎవడు అనమాట? గుడ్డివాడివి, భూతరాష్ట్రుడి. ఆ గుడ్డితనం ఇప్పుడు ఉంది మనకి. కళ్ళు తెరుచుకునేటటువంటి విద్య మీరు నేర్చుకోవాలి, కానీ గురువుని మీరు వెతుక్కోక్కర్లేదు. మిమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉన్నాడు. అర్జునుడిని గురువే నడిపించాడు, దుర్యోధనుని జగద్గురువే నడిపించాడు. ఇంకా మనం కనుక మహాభారత కథని స్పష్టంగా అర్థం చేసుకుంటే అర్జునుడి కంటే ముందు దుర్యోధనుడికి అవకాశం ఇస్తాడు ఎప్పుడు కూడా. ఋషులకి, వారి వారి కళ్ళు తెరిచి ఉన్నటువంటి శిష్యులకి, మనం శిష్యుల గురువులకి వేరే కాదు. మనం కళ్ళు తెరవనంటే శిష్యులం. అంటే ముందు గురువు ఎప్పుడు ఎవరికి అవకాశం ఇస్తాడు? కళ్ళు మూసుకున్నట్టు వాడికి ముందు అవకాశం ఇస్తాడు. ఆ కథ అదే అర్థం. ముందు దుర్యోధనుడికి ఇచ్చేస్తాడంతా, మామూలుగానే సర్వసంపదలు ఇచ్చేస్తాడు. మరి మాకిస్తే బాగున్నాయి, ఇచ్చాడు, మీరు చూసుకోవటంలే. సంపదలు మీకు చాలా ఇచ్చాడు గురువు, మీరు చూసుకోవటంలే. ఉదాహరణకి 500 రూపాయలు ఇచ్చేస్తాను, నీకు అన్ని ఇచ్చేయాలి అన్నాడు అనుకోండి, ఎవడైనా ఇచ్చేస్తారా? నేను ఇస్తాను, చాలా తక్కువ మంది ఇస్తారు. అలాగా మీరు మీకు ఇచ్చినటువంటి కోశములు ఉన్నాయి, ఈ కోశాల యొక్క సంపద మీరు అర్థం చేసుకోండి ఎంత ఇచ్చారు. ఒక దుర్యోధనుడికి కాదు, ఆ నారాయణి సేవ ఇచ్చింది మనకి కూడా. ఈ పంచకోశాలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, కానీ ఏం చేస్తున్నాం? వాటిని ఉపయోగించుకోవటం లేదు. దుర్వినియోగం చేస్తున్నాం అనేటువంటి మాట వస్తుంది. అసలు మీరు దుర్వినియోగం చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ముందు వినియోగించటం వచ్చిందని. వినియోగించటం వచ్చాక కదా దుర్వినియోగం చేసేది మీరు. అసలు అది ఎక్కడ ఉన్నా మీకు తెలియదా? ఇంకా మీరు దుర్వినియోగం ఏం చేస్తారంటే అక్కడ కూడా మీరు కంగారు పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. గురువు మీతోనే ఉన్నాడు. గురువు మీకు అనంతమైనటువంటి సంపద ఇచ్చి ఉన్నాడు. ఆ సంపదని ఎలా ఉపయోగించుకోవాలి ఒకసారి చెప్పవా అని నువ్వు అడిగితే చాలు. అంతే మీరు చేయాల్సింది. ఇది మీరు నిరంతరము గుర్తుంచుకోండి. ఏ విషయంలో ఇదంతా చెప్తున్నా నేను? అమరత్వ ప్రాప్తి ఎలా జరుగుతుంది అన్న దానికి చెప్తున్నాను నేను మీకు. ఎలా జరుగుతుంది అమరత్వ ప్రాప్తి? నాతో పాటు నా యొక్క ఉనికికి కారణమైనటువంటి గురువు ఎవరు? ఆ గురువుని కనుక నేను గమనించుకోగలిగితే, ఆ గురువుని కనుక నేను పట్టేసుకుంటే, ఇంకా గురువుని తప్ప ఇంకా ఎవరిని నేను చూడను అని కనుక మనం నిర్ణయించుకోగలిగితే పని అయిపోయింది. అదే సిద్ధి సాయంత్రుడు 12 సంవత్సరాల పాటు నేను నా గురువుని తప్ప ఇంకెవరిని చూడలేదంటాడు. మీరు కూడా మీ వయస్సు ఎంతో ఈ క్షణంలో, పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మీ గురువుని ఉపయోగించుకుంటూనే ఉన్నారు. మీ గురువు మీ పక్కనే ఉన్నాడు. ఆ గురువు వల్ల మీరు జీవించి ఉన్నారు, కానీ ఆ గురువుని చూడటం లేదు. ఆ గురువే మీ యొక్క శ్వాస. మధ్యాహ్నం చెప్తున్నాం కదా శ్వాస గురించి, తర్వాత స్టెప్ చెప్తున్నా. అమరత్వం మీకు ఎలా తీసుకెళ్తుంది ఆ శ్వాస? ఆ శ్వాసను మీరు గమనించటం లేదు. ఆ శ్వాసని గమనించడానికే ఈ పరమహంస మహామంత్రం మీకు ఇవ్వబడింది. పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ముందు ఈ హంస ఏం చేయాలి? ప్రచోదయాత్. తన్నో హంస ప్రచోదయాత్. ఫస్ట్ స్టెప్.
ఈ శ్వాస మమ్ములను రక్షించుగాక, ప్రచోదన చేయుగాక, సన్మార్గం వైపు తీసుకెళ్ళుగాక. శ్వాస మనము పీలుస్తున్నాము, శ్వాస లోపలికి వెళ్తుంది. ఈ శ్వాస లోపలికి వెళ్ళినటువంటి శ్వాస, బయటికి వదులుతోన్నటువంటి శ్వాస మీ శరీరంలో ఏం చేస్తుందో అర్థం చేసుకోండి. అంటే గురువు తన నారాయణి సేన, రేపు తర్వాత చెప్తాను ఆ నారాయణి సేన ఎలా ఉంటుందో మీకు. దుర్యోధనుడికి ఇచ్చాడు నారాయణి సేన. ఆ నారాయణి సేనలో 64 లక్షల మంది సిపాయిలు, భటులు, అప్పుడేమో భాష వాడాడు నాకు గుర్తులేదు, కానీ అందులో ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుడు అంతటి వాడే. అంటే మీరు కూడా జగద్గురు అంతటి వాడే. తన్నో హంస ప్రచోదయాత్. ఈ శ్వాస ఏం చేస్తోంది? మొట్టమొదట మున్సిపాలిటీ వాళ్ళు లైన్ చేస్తారు. ఒక ఊళ్ళో, మన చీరాల లాంటి ఊళ్ళో మొత్తం మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్స్ యొక్క పొడుగు కనుక కొలిస్తే ఎన్ని సైంటిస్టులు కొలిచి చెప్తున్నారు వాళ్ళు మీ శరీరానికి వచ్చే. ఈ 6000 మైళ్లలో ప్రవహించేటటువంటి రక్తము సరఫరా చేసేటటువంటి ఈ నాళాలు నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. పంపు హృదయం రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. మీకు తెలుసా, ఒక 6000 మైళ్ళు అంటే ఓ 16 వయసు వచ్చేసరికి వాడి శరీరంలో 6000 మైళ్ళు పొడుగు కలిగేటటువంటి ఈ నాళికలు వచ్చేస్తాయి. రక్త నాళికలు గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ప్రతి ఒక్కసారి లవ్ డబ్బాను కొట్టుకునేసరికి 6000 మైళ్ళకి రక్తం తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఏదైనా తెలుసా? కానీ ఎంత అద్భుతమైనటువంటి యంత్రం అది. ఎప్పుడైనా బ్లడ్ క్లాట్ అయిపోతే అప్పుడు మీకు గుర్తొస్తుంది నాకు గుండెకాయ ఉందని. లేకపోతే అసలు మీకు గుండె ఉందని కూడా మీకు తెలియదు. గుడ్డితనం ఎలా ఉందో చెప్తున్నాను. మీరు మీ శ్వాసని గమనించకపోవటం వల్ల వచ్చిన అనర్థాలు ఇదంతా కూడా. కానీ ఆ శ్వాస ఆగిపోతే మీ గుండె ఆగిపోతుంది. గుండె ఆగిపోతే శ్వాస ఆగటం కాదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముందు శ్వాస ఆగుతుంది, తర్వాత గుండె ఆగుతుంది. అంతటా మీరు క్షేమముగా హాయిగా జీవించి ఉన్నారు అంటే రక్త ప్రసరణ వల్లే కదా. ఈ రక్త ప్రసరణ దేని వల్ల జరుగుతుంది? శ్వాస వల్ల జరుగుతుంది. మీరు తిన్నారు, ఆహారం తీసుకున్నారు, ఇంత చిన్న కడుపు ఇంతే మీ చేత చూపించాలి. దిగిన తర్వాత ఏ ప్రక్రియ ద్వారా మీరు తిన్నటువంటి ఆహారం జీర్ణమవుతున్నదో. రష్యాలో ఒక యంత్రం కనిపెట్టారు మనుషులు. గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి కాదు, పచ్చగడ్డిని ఆ యంత్రంలో ఒక చోట పెడితే చివరికి ఆ యంత్రం బయటకు వచ్చేస్తారు కదా, అది పాలుగా మారుతుంది. అది చేయటానికి వాళ్ళకి 24 స్క్వేర్ మైల్స్ విస్తీర్ణం గల జాగా కావాల్సి వచ్చింది అలాంటి మెషిన్ తయారు చేయడానికి. అర్థమైంది కదా? అంటే 24 మైళ్ళు అనుకోండి, స్క్వేర్ మైల్స్ అంతా మనకి ఎందుకు కానీ లెక్కలు. అంటే 24 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల ఒక పెద్ద జాగాలో ఇక్కడ మిషన్, అక్కడ మిషన్, అక్కడ మిషన్, అక్కడ మిషన్ అవంతా పెట్టేసుకుంటే ఇక్కడ పచ్చగడ్డి వేస్తే మీద అక్కడ పాలు వస్తాయి. అందులో ఎదుగా చేస్తున్నా రాదు, పచ్చగడ్డ వేయాలి. ఇంకోటి ఏదైనా వేస్తామంటే మనం మెషిన్ ఆగిపోతుంది. కానీ ఈ మెషిన్లో మీరు ఏ చెత్త అయినా వేసేయండి, శక్తిగా మారిపోతుంది. ఎంత జాగాలో ఏ శక్తితో మారుతుంది? శ్వాస వల్ల. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్వాస వల్ల. ఎందుకు శ్వాస వల్ల అని చెప్తున్నాం? మీరు కాస్త ఓ 3-4 రోజులు ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఆహారం తీసుకునేటప్పుడు గబగబ శ్వాస పీల్చుకుంటూ ఆహారం తీసుకోండి, అరగదు. మీరు చేసి చూసుకోవచ్చు. మీరు అది మెల్లిగా, లోతుగా, శాంతంగా, నిశ్చింతగా శ్వాస పీల్చుకోండి. ఎంత పరమ చెత్త గడ్డి తిన్నా అయిపోతుంది. మీరు ప్రయోగం చేసి చూసుకోవచ్చు. మీరు అంతటా మీరు ఏది తిన్నా ఇంత చిన్న స్థలములో
కేవలము శ్వాస వల్ల మాత్రమే అరుగుతుంది. ఈనాడు శ్వాస మీద మీ దృష్టి లేదు కనుక అందరికీ కడుపులు మండిపోతున్నాయి. అంటే కడుపులు మండిపోతున్నాయి అంటే ఏంటంటే కడుపు మంట వస్తుందంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ దేనివల్ల వస్తుంది? మీ దృష్టి శ్వాస మీద లేకపోవటం వల్ల. కానీ శ్వాస మీద ఉంటే ఏ అద్భుతం జరుగుతుంది? మీరు ఏదైనా తినేయండి, ఎంత అరగని పదార్థమైనా తినేయండి, శ్వాస కరెక్ట్ గా ఉంటే. అంతే శ్వాస కరెక్ట్ గా ఉందో లేదు అని తెలియటానికి పూర్వకాలంలో ఇనుప గుగ్గిళ్ళు ఉడికించి పెట్టేవారు. అతిశయోక్తులు కావంతా నిజంగా జరిగేవి ఇవంతా ఇప్పుడు మనకి ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నాయి. ఇవంతా ఇది వరకు జరిగాయి కరెక్ట్ గా. నిజంగా మీకు ఆ శక్తి ఉందా లేదా? ఇనుప గుగ్గిళ్ళు కూడా తిని అరాయించుకోగలిగితే మీ శ్వాస సక్రమంగా ఉన్నట్టు. అంటే కాబట్టి ఇవాళ మేము ప్రయత్నం చేస్తాం మాస్టారు, నేను బాధ్యుడిగానే అవుతుందో. మీరు శ్వాసని ముందు అదుపులోకి తెచ్చుకోండి. తన్ను హంస ప్రచోదయాత్ అంటే ఏంటో చెప్తున్నాను నేను. మీ శ్వాస ఏం చేస్తోంది, అది మిమ్మల్ని ఎలా రక్షిస్తుందో చెప్తున్నాను. మొట్టమొదట హృదయం కొట్టుకోవడం వల్ల మీరు జీవించి ఉండటము ఆ హంస. హంస అంటే శ్వాస. కడుపులో మీరు తిన్నది అరాయించుకుని దానికి మీ శరీరానికి కావలసినటువంటి శక్తి రావటానికి కారణం శ్వాస. అంతేనా? కళ్ళు చూస్తున్నాయి. కళ్ళు ఎందుకు చూస్తున్నాయి? కళ్ళకి శ్వాసకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? దివ్య దృష్టి శ్వాసకి సంబంధం ఏమిటి? మెల్లిగా మీకు అర్థమవుతుంది. కానీ శ్వాసలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా క్యాటరాక్ట్స్ వస్తాయని ఒక సైంటిఫిక్ పేపర్ ఉంది. కానీ మనకి సైన్స్ అది అంతా అసలు ఈ పాటికి మీకు అర్థం అయిపోతుంది. శ్వాస సమానంగా ఉంటే కళ్ళు కూడా సమానంగా ఉంటాయి. మీ కళ్ళు ఏం చేస్తున్నాయి? కళ్ళు ఏం చేస్తున్నాయో ఆ అద్భుతాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంత అద్భుతం అది. కళ్ళల్లో చిన్న రెటీనా అని ఉంటుంది. చిన్న అంటే కెమెరాలో వెనకాతల ఫిల్మ్ ఎలా పెడతాము, మన కంటి వెనకాతల ఒక చిన్న బిందువు ఉంటుంది. ఆ బిందువులోకి ఈ బొమ్మలన్నీ పడతాయి. మీరు కూర్చున్న వాళ్ళు, టెంకులు, తాళ్ళు, రైలు, ఆ వెనకాతలు ఉన్నటువంటి సముద్రము, అదంతా దేని మీద పడింది? కన్ను ఎంత ఉంది? ఆ కన్ను మీద వెనకాతల రెటీనా ఎంత ఉంటుంది? దాంట్లో మీ అందరూ పడ్డారు. అసలు అర్థం చేసుకోండి ఆ అద్భుతం ఎంతో. మీరు ఎంత కేర్లెస్ గా, ఎంత బాధ్యతారాహిత్యంగా కన్నులు ఉపయోగించుకుంటున్నారు. కన్నులో ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, కొన్ని వేల మంది ఉన్నాం, అందరూ కన్నులో పడతారా? వాళ్ళ చేతులు, గోళ్ళు, వాళ్ళు కలిసింది, వాళ్ళ వేసుకున్న బట్టలు, ఆ బట్టలో చిన్న చిరుగుందనుకోండి, ఎదుట గురువు గారు ఏం చెప్తున్నారో వినరు. ఎదుట చూసారా చొక్కా చిరిగిపోయింది, అది చూపిస్తారు పక్కవాడిని. గురువు గారు ఏం చెప్తున్నారు? ఒక చిరుగు కావాలి. కానీ ఆ చిరుగు మీ కంట్లో పడిందిగా. కన్ను ఎంతది? ఇంతేగా. అది ఎలా పడుతుంది ఇదంతా? దీనిని మీరు లోపల చూస్తున్నారా, బయట నుంచి చూస్తున్నారా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్పింది. గురువు ఎక్కడున్నారో మీకు పట్టుబడతాడు. ఆ దొంగ అలా దాక్కుని ఉంటాడు. అందుకు కృష్ణుని దొంగ అనేది. దొంగతనం ఏం చేయలే, అలా దాక్కుని ఉంటాడు. ఎక్కడ దాక్కున్నాడు? మీరందరూ నా కంట్లో పడుతున్నారు, నేను మీ కంట్లో పడుతున్నాను, అందరూ అందరి కళ్ళలో పడిపోతున్నారు. ఇంతేనా? అది ఎంత ఉంది? ఉంటుంది. మీరేమంటారు? వీడు 6 అడుగుల దూరంలో కూర్చున్నాడు, వాడు 10 అడుగుల దూరంలో కూర్చున్నాడు, వాడు 1000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఎలా చెప్తున్నారది? పడింది ఎక్కడది? మీ లోపల. అర్థం చేసుకోండి. అంతేనా జరుగుతుంది? మీ లోపల పడుతుంది అంతా కూడా. మీ లోపల ఇదంతా పడినా మీరేమంటున్నారు? బయట ఉందని అంటున్నారు. అంతకంటే మూర్ఖత్వాన్ని ఎవడేమంటాడు? మీరు అర్థం చేసుకోండి, మూర్ఖత్వం ఉన్నో కాదు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇదంతా? నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు.
రైట్, అందులో తప్పేం లేదు. ఎక్కడ చూస్తున్నారు మీరు? బయట నుంచి చూస్తున్నారా, లోపల నుంచి చూస్తున్నారా? నేను కళ్ళు మూసేసుకున్నాను, మీరందరూ ఉన్నారు, కనిపిస్తారా? అంటే మీరందరినీ నేను చూడగలగటానికి కారణం ఏమిటి? లోపల అంతర్దృష్టి. ఆ దృష్టి దేని వల్ల ఉంది? శరీరములో శ్వాస ఉన్నంత వరకు మాత్రమే. శ్వాస లేకపోతే అంతర్దృష్టి లేదు, దివ్య దృష్టి లేదు కదా. అంటే తన్నో హంస ప్రచోదయాది. హంస ఈ శ్వాస ఎన్ని మ్యాజిక్లు చేస్తుందో మీరు ఊహించుకోండి. ఇది మేము చూడము. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతామండి, వెబ్సైట్ చదువుతామండి, మీ మూర్ఖత్వానికి ఏమోనండి. ఇది తెలిస్తే లోపల కదా ఇదంతా జరుగుతుంది, అవునా? నేను మిమ్మల్ని చూసినా, నేను మమ్మల్ని చూసినా లోపలే కదా జరుగుతుంది. అంచేత నేను మిమ్మల్ని బయట నుంచి మార్చలేను నేను, కానీ ఎక్కడి నుంచి మార్చేయవచ్చు? లోపల నుంచి మార్చేయచ్చు. తన్నోహంత ప్రచోదయ శ్వాస, దాన్ని పట్టుకోండి. ఈరోజు పూర్ణిమ యొక్క రాత్రి, గురు పూర్ణిమ యొక్క రాత్రి మీ శ్వాస యొక్క రాత్రి. మీలో జగద్గురువు ప్రతి క్షణము ప్రవేశిస్తున్నటువంటి రాత్రి, అద్భుతమైనటువంటి రాత్రి. ప్రపంచంలో ఈ ఒక్క రాత్రే జగద్గురువు తలుపు తెచ్చి ఉంచుతాడు. ప్రకృతిలో అంతే కదా, సూర్యుడు రావాలి, ఇప్పుడు రావాలంటే వస్తాడా? తను వచ్చిన టైం కూడా వస్తాడు. అప్పుడు మీరు లేచి ఉంటే సముద్ర ఒడ్డున సూర్యోదయం చాలా బాగుంటుందంటే మాస్టర్ అని పడుతున్నారు, 8 గంటలు లేచారు మీరు. దానికి అవడం చేస్తాడు. అంతేత సముద్రపు ఒడ్డునున్నటువంటి ఆ సూర్యోదయాన్ని మీరు చూడాలి అంటే పొద్దున్న లేవాల్సిందే. అలాగే గురు పూర్ణిమలో గురువు యొక్క ఈ శ్వాస మీలోకి ప్రవేశించాలి అంటే ఇవాళ రాత్రిని మించిన అద్భుతమైనటువంటి కాలము రాదు. తన్ను దురుపయోగం చేసుకోకండి. చెప్పింది అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళు పక్కపక్కన కూర్చోండి, మాట్లాడుకోండి. ఇది మాట్లాడుకోండి, చెప్పింది ఏంటో మాట్లాడుకోండి. అన్ని విషయాలు నేను చెప్పలేకపోయినా నేను చెప్పినటువంటి ఆ ధోరణి, ఆ దృష్టి, బయట ఏమి జరుగుతున్నది అన్నది అనవసరం. మనకి లోపల ఏమి జరుగుతున్నది అన్నది అవసరం. గుండె లోపల కొట్టుకుంటోంది, అన్నం లోపల జరుగుతుంది, దృష్టి లోపల జరుగుతుంది. శబ్దాలు, అద్భుతమైనటువంటి సంగీతం పాడతాడు. ఏమున్నాయి? 2 స్వరపేటికలు ఉన్నాయంటే ఇంతనే, ఇంకేమైనా ఉన్నాయా? సంగీతజ్ఞుడికి ఉత్పత్తి చేయగలుగుతున్నారు కదా. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? మళ్ళా శ్వాస వల్లే. ఊపిరి నువ్వు మాట్లాడలేవు. లోపల శ్వాస ఉంటేనే, దమ్ము ఉంటేనే, లంగ్స్ లో ఆ శ్వాస, ఆ వాయువు ఉంటేనే మాటలు వస్తాయి మీకు. మీ శ్వాస, నా శ్వాస, మీ అందరి శ్వాస కలిసిందనుకోండి, దాన్ని మహాహంస అంటాం. మహర్లోకం అంటాం కదా, భువ స్వహ. ఇది కాక మహర్లోకం, మహాత్ముడు, మహానుభావుడు, మహా వస్తువు. లేకపోతే ఏంటి? మహా 501 బారు, మహాబారు. ఈ మహా అనే పదం ఏం చెప్తుందన్నమాట? టోటాలిటీ, మన అందరిది టోటల్ గా. అంచేది ఏమైందని మహాహంసాయ అక్కడ ప్రవేశించాం. అందుకు ఆ మంత్రం చేస్తున్నది. ఆ మంత్రం యొక్క అంతరార్థం మీ శ్వాసే. అంటే అప్పుడు ఏమవుతుంది? నా శ్వాస నాకు ఎప్పుడైతే అర్థమవుతుందో మీ శ్వాస కూడా నాకు అర్థమవుతాం మొదలెడుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డాక్టర్ దగ్గరికి కార్డియాలజిస్ట్ ఒక హృదయాన్ని అర్థం చేసుకుంటాడు, అంటే ఒక హృదయాన్ని అర్థం చేసుకుంటాడు బాహ్యంగా. లోపల ఉన్న నమ్మకం అంటే మీ గుండెల్ని వాడి చేతిలో పెడతాడు, 1,80,000 ఎంతో ఇచ్చి మళ్ళా అంతే కదా. ఇంత చేస్తాడు భౌతికమైనటువంటి హృదయం. అప్పుడు వాడు ఏమయ్యాడు? మహాహృదయుడు అయ్యాడు అనమాట. ఒక హృదయం ఎలా పనిచేస్తుందో వాడికి అర్థమైపోయింది కనుక వాడు ఏం చేయగలుగుతున్నాడు? మీ అందరి హృదయాలని బాగు చేయగలుగుతున్నాడు.
అలాగే మీ శ్వాస మీకు అర్థం అవుతే మహాశ్వాస, మీ శ్వాస మీకు అర్థమవుతే ముందు తన్నో హంస ప్రచోదయ, మీ శ్వాసను మీరు అర్థం చేసుకోండి. ఉంటేనే కళ్ళు ముచ్చు కూర్చోకండి. అది శ్వాస గమనిస్తున్నాను మాస్టర్, గమనించకండి, మీరు చూడండి. అది ఖచ్చితంగా అది మీ హృదయాన్ని కుట్టిస్తోంది, సమయంగా మీ పాచన తంత్రం అరుగుదలని కంట్రోల్ చేస్తుంది, మీ దృష్టిని కంట్రోల్ చేస్తుంది. మీ శరీరము లోపల జరిగేటటువంటి ఎన్ని అద్భుతాలు, అన్ని అద్భుతాలను కంట్రోల్ చేస్తున్నటువంటి స్విచ్ శ్వాస. దాన్ని గమనించండి, చూడండి. దాన్ని చూస్తే ఏమవుతుంది, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ శ్వాసను మీరు గమనించుకుంటూ పోతూ ఉంటే మహాహంసాయ ధీమహి, మహాహంస తత్వం అర్థమవుతుంది. అంటే ఏమర్థం అవుతుంది, ఇతరులు ఏవి అనుకుంటున్నారో, ఇతరులు ఏమి చేస్తున్నారో అర్థమైపోతుంది. మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. అంతేనండి మాకు కావాలి, అంతేనండి మాకు కావాలి అన్న వాడికి ఏమీ రాదు. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయడానికి, ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి కాదు. మీరు కనుక సవ్యముగా మీ శ్వాస యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అందరి శ్వాస యొక్క విజ్ఞానము మీకు అర్థమవుతుంది. కనుక వాడి శ్వాసలో ఉన్నటువంటి లోపాలను చూసి వాడిలో ఉన్నటువంటి శరీరగతమైనటువంటి లోపాలను, మానసికమైనటువంటి లోపాలను మీరు గుర్తించగలరు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇది మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం, మనిషి యొక్క శరీరాల గురించి అర్థం చేసుకున్నాం. మనిషి యొక్క శ్వాసని అర్థం చేసుకున్నాక మనిషి అలా శ్వాస పీల్చేది. ప్రపంచంలో ప్రతిదీ శ్వాస పీల్చుకుంటుంది. పరమాణువు దగ్గర నుంచి బ్రహ్మ వరకు, బ్రహ్మ కూడా కాదు సూర్యుడు వరకు ప్రతిదీ కూడా శ్వాస పీల్చుకుంటుంది. ఈ శ్వాస పీల్చుకోవటం యొక్క విజ్ఞానాన్ని వేదాలలో చాలా బాగా చెప్పారు వాళ్ళు. అది మనం నేర్చుకుంటాం. అంచేత శ్వాస ఎలా పీల్చుకుంటామో అర్థం చేసుకోవటానికి వేదాలు, కానీ వేదాలు బట్టి శ్వాస మారదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మారరు, వేదము మారదు. వేదాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఇంతవరకు మీరు మీ శరీరాలను అర్థం చేసుకోవటం లేకపోతున్నారు. దేహో దేవాలయ ప్రోక్త, నిజమైనటువంటి దేవాలయము మీ శరీరమే. అది నేర్చుకోవటానికి మీరు దేవాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మనం దేవాలయానికి ఎందుకు వెళ్తున్నాం, అడుక్కోవటానికి వెళ్తున్నాం. అడుక్కోవటానికి వెళ్ళేటటువంటి క్షేత్రము ఉంటే ఎంత, నాశనం అవుతే ఎంత, అది ఎందుకు అర్థం కాదు మీకు. ఎక్కడైనా సరే అది ఏ మతంతో, నేను దీన్ని మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇతరుల్ని కన్ఫ్యూజ్ చేయకండి. మాస్క్ కావచ్చు, అది చర్చ్ కావచ్చు, గురుద్వారా కావచ్చు, విభిన్న మతాలలో మన శరీరములో ఉన్నటువంటి దేవత్వాన్ని తెలుసుకోవటానికి ఒక చోటు కల్పించుకున్నారు. ఇక్కడే ఉంది. రేపు ఇక్కడ ఒక జూనియర్ కాలేజీ చర్చిస్తాం అనుకోండి, ఇక్కడ ఏం చెప్తాం, అప్పుడు పాఠాలు చెప్తాం, అంతే కదా. ఈ స్థలంలో ఏం లేదు. స్థలంలో చెప్పేటటువంటి విషయము బట్టి అది దేవాలయం అవునా కాదా అర్థం అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలు ఏంటి, అడుక్కునేటటువంటి క్షేత్రాలు. ఆ స్థితి మనము గమనించుకుని మనము దేవాలయాలకి వెళ్తున్నప్పుడు శ్వాస విజ్ఞానం గురించి ఏది నేర్చుకున్నాం అక్కడ. హనుమంతుడు లాగా శ్వాస పీల్చుకోవచ్చు, విష్ణువు లాగా శ్వాస పీల్చుకోవచ్చు, అగ్నిలాగా శ్వాస పీల్చుకోవచ్చు, హంసలాగా శ్వాస పీల్చుకోవచ్చు, ఇంకా మార్చేసుకోవచ్చు శ్వాసను. మీరు ఆ శ్వాసను మీరు మార్చుకుంటే మీరు మారిపోతారు. మీరు మారిపోతారు అంటే కామరూపధారులు అవుతారు. శ్వాసను మార్చుకోవటమే. శ్వాస శ్వాస ఆ శ్వాసని గమనించుకోండి. అది ఒక రోజులో మాత్రం రాదు. ట్రిక్ ఒకటే చెప్తున్నాను, కానీ చిన్న ఉదాహరణ, టైప్ నేర్చుకుంటారు చాలా మంది. ఏఎస్ బిఎస్ సెమికోలన్ ఎల్కేజే హెచ్జే కదా. మొదటి రోజు కొట్టేస్తాడు వాడు. కళ్ళు మూసు కొట్టమనండి, కొట్టలేడు. ఏం చేయాలి వాడు,
అభ్యాసం చేయాలి. అంతే అభ్యాసం చేస్తే ఆన్లైనే వస్తుంది. మన పైన కొన్ని అక్షరాలు ఉన్నాయి, కింద కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి టైప్ చేయడం నేర్చుకోవాలి మీరు. శ్వాస ముక్కు నుంచి లోపలికి వెళ్ళి మీరు చూస్తున్నారు. ముక్కు నుంచి లోపలికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తుంది? శ్వాస పేటికలోకి వెళ్తుంది. శ్వాస పేటిక నుంచి అన్నమయ కోసం పక్కకి వెళ్తుంది. అక్కడి నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది. లంగ్స్ లోకి 5 భాగాలుగా మారుతుంది. అది 5 భాగాలుగా మారినటువంటి శ్వాస మన శరీరంలో 5 శక్తులుగా పనిచేస్తుంది. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. మీకు తెలుసో తెలియదు, మీ లంగ్స్ కూడా 5 భాగాలుగా ఉంటాయి. ఒకవైపు 3 భాగాలు, ఇంకోవైపు 2 భాగాలు. ఇవంతా మీరు గమనించకుండా తెలుస్తుంది. ఇప్పుడు డాక్టర్లకి ఎవడో దేవుడు దిగి వచ్చి శరీర విజ్ఞానం చెప్పలే. ఈ శరీర విజ్ఞానం డాక్టర్లకు ఎక్కడి నుంచి వచ్చింది? శరీరాన్ని కోసి చూసుకున్నారు వాళ్ళు. ఆ చూసినటువంటి విద్యను అందరికీ అందించారు. అంతేగా? ఎంబీబీఎస్ అది చదువుతున్నాను అడగండి. శవగృహాలను ఉంటాయి, మార్చురీని. అక్కడ శవాలన్నీ పెట్టి ఉంటే ఆ శవాన్ని తీసుకువెళ్ళి కోసి పిల్లల చేత చూపించి, ఇదిగో ఈ భాగం ఇక్కడుంది, ఈ భాగం ఇక్కడుంది, ఈ భాగం ఇలా పనిచేస్తుంది అని ఎలా చెప్తారు. మీరు జీవించి ఉండగానే మీ శ్వాసని గమనిస్తూ ఉంటే మీ లోపలికి వెళ్ళినటువంటి ఆ శ్వాస 5 భాగాలుగా ఎలా విడిపోతుందో మీకు అర్థమవుతుంది. అది అర్థం అవటం లేదంటే మీరు శ్వాసను గమనించడం లేదనమాట. అంతటా శ్వాసని గమనిస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. దీనికి ఏ చదువు అక్కర్లే, చూడటం వస్తే చాలు. అందుకే మొత్తము భారతీయ ఆధ్యాత్మికతను దర్శనము అన్నారు. దర్శనం అంటే చూడటం. చూడటం వస్తే చాలు. మీరు మీ శ్వాసని గమనించటం వస్తే చాలు. మీ శ్వాసని మీరు ఎప్పుడైతే గమనించగలుగుతారో ఏమవుతుంది? మహాహంస అంటే అందరి శ్వాసలు కూడా ఇలాగే మారుతాయి. కానీ ఆ మార్పు వల్ల వీడుగా ఉన్నాడు. అది వేరే విషయం. నీ గుండె కొట్టుకుంటోంది, నీ గుండె కొట్టుకుంటోంది, నీ గుండె కొట్టుకుంటోంది, ఒకేలా కొట్టుకుంటాయి. కానీ నీ గుండె కొట్టుకోవటం వల్ల నువ్వు నీలాగున్నావు. నా గుండె కొట్టుకోవటం వల్ల నేను నాలాగున్నాను. తేడా వచ్చింది కదా. కానీ గుండె కొట్టుకోవటంలో తేడా లేదు. అలాగే శ్వాస పీల్చుకోవటంలో తేడా లేకపోయినా మనం అందరం వేరువేరుగా ఎలా ఉన్నామో, మనం అందరము ఒకే పరమాత్ముడి యొక్క అంశగా ఎలా ఉన్నామో తెలిపేటటువంటి మంత్ర భాగము మహాహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి. ధీమహి అంటే మీ బుద్ధి ద్వారా తెలుస్తుంది. మీకు కొయ్యక్కల్లా ఏంటి మీరు గమనించకుండా తెలుస్తుంది. అంచేతే రామాయణాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదివితే సుందరకాండలో హనుమంతుడు శ్వాసను ఎలా ఉపయోగించాడో మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలా చూడాలి, అలా చదవాలి అని ఎవరు చెప్పలేదు. ఎందుకు అంటే ఆ విజ్ఞానం తెలియని వాళ్ళు దాన్ని చదివారు కనుక. అది చెప్పగలిగేటటువంటి సాధన చేసుకున్నటువంటి వ్యక్తులతో మీకు సంబంధము లేదు కనుక. ఈసారి చదవండి సుందరాకాండ. ప్రతి చోట మీకు తెలుస్తుంది వాడు పిడికలు బిగించాడను, కుంపించి ఎగచాను. కానీ ఆ శ్వాస యొక్క విజ్ఞానము వల్ల మానవ జాతి చరిత్రను మనము మార్చగలము. ఆ దీక్ష మీకు ఇస్తున్నాం. ఎందుకు ఇదంతా చెప్పాను? భూమిపైన అవతరణ కొరకు కావలసినటువంటి అమరత్వము శ్వాసలోనే ఉంది. ఏంటి ఆ రహస్యం? 24 గంటల్లో 21,600 సార్లు శ్వాస తీసుకోవాలి. తీసుకుంటే ఆ మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు. 21,600 సార్లు కాకుండా 10,800 సార్లు చేశాడు అనుకోండి, వాడు 200 సంవత్సరాలు బతుకుతాడు. డౌటే లేదు అందులో. మీరు మనిషి బతకటానికి శ్వాసకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు మెల్లిమెల్లిగా శ్వాస పీల్చుకుంటూ ఉంటే జీవించే కాలం ఎక్కువ అవుతుంది. గబగబగబ శ్వాస పీల్చుకుంటే జీవించే కాలం తక్కువ అవుతుంది. బస్సు అందటం లేదు అని పరిగెత్తి మీరు బస్సు ఎక్కితే అన్ని శ్వాసలు వేసి
పోతే పోయిన ఏదో బస్సు ఇంకో బస్సులో వెళ్తానన్నారు ఇంకో మీ ఆయుష్ పెరుగుతుంది. శ్వాస చూసుకోండి. అక్కడ మేము మానసిక స్థితి గురించి చెప్పటం లేదు. మనము ఈనాడు జీవిస్తున్నప్పుడు ఎంత ఎక్కువగా అవసరం కంటే ఎక్కువ గాలి పీల్చి వదులుతున్నాము. ఇది మహాహంస. కానీ ఇంకొక తమాషా ఉంది. ఈ శ్వాసలో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే శ్వాస పక్కవాడి మీద కూడా ప్రభావం చూస్తుంది. శాంతంగా నెమ్మదిగా శ్వాస తీసుకునేటటువంటి వ్యక్తి ఒక్కడు ఉంటే ఆ వ్యక్తి యొక్క శ్వాస కరెక్ట్ గా 999 మంది మీద ప్రభావం చూస్తుంది. సైన్స్ అది. అదే పురుష సూక్తంలో మొట్టమొదటి చెప్తాడు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాన్. అందువల్ల మీరు ఎప్పుడైతే తన్నోహంస ప్రచోదయాతని సాధన చేస్తూ శ్వాసను మొదలెడతారో మహాహంసాయ విద్మహే, మీ వల్ల మిల్లిమిల్లిగా క్రమక్రమంగా అనేక మంది యొక్క శ్వాసలు కరెక్ట్ అవుతాయి. ఒకడు కుటుంబంలో చదువుకుంటే చాలా మందికి చదువు వస్తుంది, తెలుసుకుందే కదా. కుటుంబంలో ఒకడు డాక్టర్ అయితే చూడండి, ఆ కుటుంబంలో చాలా మంది డాక్టర్లు అయిపోతారు. ఇంచేత వాటి చూస్తాడు వాళ్ళని. బాగుంటుంది, నువ్వు ఇచ్చారు ఇంజనీరింగ్స్ ఉన్నారనుకోండి కుటుంబంలో అందరూ. అలాగే శ్వాస మీకు వచ్చేసింది అనుకోండి, శ్వాస మీద మీరు గమనించడం వచ్చిందనుకోండి, అప్పుడు మీరేమవుతారు? మహాహంసాయ విద్మహే. చదువుతున్నప్పుడు అలాంటి శ్వాస మీద ఆధిపత్యం కలిగినటువంటి ఒక మహా సమాజమే ఏర్పడుతుంది. ఈ మహా సమాజం ఎలాంటిది? మానవీయ చేతనత్వము కలిగినటువంటి అంటే మన శ్వాస మనం అర్థం చేసుకున్నాం. ఇదంతా కాకుండా ఇంకో శ్వాస ఉంది, పరమహంస స్థితి. పరమహంస స్థితి అంటే ఏంటి? కణమ యొక్క స్పందన కూడా శ్వాసే, సూర్యుడు యొక్క స్పందన కూడా శ్వాసే, బ్రహ్మ యొక్క స్పందన కూడా శ్వాసే. ఇలాగా కణము నుంచి బ్రహ్మాండము వరకు ఉండేటటువంటి శ్వాస విజ్ఞానమును తెలుసున్నటువంటి వ్యక్తి పరమహంసార్థం. అలాంటి వ్యక్తిని ఈ సమస్త జగత్తును వాడికి తెలుసు కనుక, సమస్త జగత్తు యొక్క శ్వాస వాడికి తెలుసు కనుక వాడిని పరమహంస అంటాం. అది మనం చేస్తున్నటువంటి మంత్రం. అది అర్థం చేసుకుని చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అర్థం లేకపోయి చేసినా ఫలితాలు వస్తాయి. ఎందుకు రావు? తర్వాత ఎవడో వచ్చి దాన్ని అర్థం చెప్తాడు. అంటే అది మనం చేస్తున్నటువంటి ఓం పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అనేటటువంటిది ఆ జగద్గురువు యొక్క మంత్రం. అంచేత ఈ జగద్గురువు యొక్క మంత్రాన్ని చేసుకుంటూ శ్వాసను మీరు గమనించేటటువంటి ఈ రెండు అద్భుతమైనటువంటి విధానాలను మీరు మొదలవకపోతే, విన్నారు చాలా బాధ్యతలు మార్చుతారు మీరు. నాకే లాభం, నేను చాలా బాధ్యత చెప్పిన లాభం నేను కూడా ఆచరణ చేసుకోవాలి. అదే విధంగా మీరు కూడా మీరు చాలా బాధ్యతని ఒప్పేసుకున్నాం అంటే చేయండి. అంతేగా ఆ మంత్ర జపములో ఉన్నటువంటిది రాత్రిళ్ళు ఇద్దరు ముగ్గురు ఎందుకు, అందరూ ఎందుకు కలిసి చేయలేరు మీరు సామూహికంగా? ఎందుకు చేయలేరు? ఆ తపన సినిమా ఒకే టికెట్కి 3 సినిమాలు చూపిస్తా ఉంటే శివరాత్రి ఉన్నాడు, శివుని వదిలేసి సినిమాలు చేస్తాడు. నేను చేయగలిగేది ఏం వద్దు, అలాగే ఆఫర్ చేయకండి. పడుకుంటే పడుకోండి, లేకపోతే ఓం పరమహంసాయ విద్మహే. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సృష్టి. అక్కడి నుంచి మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. అక్కడి నుంచి కింద దిగింది, ఇప్పుడు కింద నుంచి పైకి ఎక్కాలి. రివర్స్ అవుతుంది ఆ చక్రం. రామ నుంచి మరా నుంచి రామ అయినట్టే చక్రీయ క్రమం జరుగుతుంది. ఆ మహాచక్రవర్తిత్వము, ఆ కాలము యొక్క మహాచక్రవర్తిత్వముని మీరు గమనించుకుంటూ ఈ రెండు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటి వల్లే ఈ 3 జరుగుతాయి. ఏంటో 3 జరిగేవి? మొట్టమొదటిది, మీరు వేదమూర్తులే.
మీరేమీ సంశయించకండి. అతిశయోక్తి మాత్రముగా మీరు ఇంకా గుర్తించలేకపోతున్నారంటే దాన్ని అర్థం చేసుకోండి. వేద విజ్ఞానము అంటే సూర్య విజ్ఞానము అంటే మీరెవరు సూర్య విజ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తులే నేర్చుకుంటున్నారు మీరు మిల్లిమిల్లిగా. రెండోది ఏం చెప్పారు, మీరు మృత్యువుని దాటాలి. శ్వాసని కనుక మీరు ఆపేసుకోగలిగితే అవసరం వచ్చినప్పుడు గాలి పీల్చుకుంటాం, అవసరం లేనప్పుడు గాలి పీల్చుకోం. ఋషులు చేయగలరు, కేవలం కుంభకోణం చేయొచ్చు. మీరు కూడా అది ప్రాక్టీస్ వస్తుంది. ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు కదా, మనం ఎక్కలేనటువంటి బరువులు వచ్చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరైనా దిగి వచ్చారా ఏంటి, ఏం చేశారు వాళ్ళు? మిల్లిమిల్లిగా బరువుని ఎలా కొట్టే వాళ్ళు ఎంతసేపు అభ్యాసం చేయగలిగారు. శ్వాస మీద మీరు దృష్టి పెడితే చాలు. ప్రాణాయామం చేయమంటలేదు, జాగ్రత్త. మాస్టర్ మీరు చెప్పారు కదా, గాలి దిగని చెప్తే ఏమో ఏం ప్రభావం అవుతుందో నేను చెప్పలే, జాగ్రత్త. నేనేం చెప్పాను, శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది, గమనించుకోండి, దర్శించండి. అంటే మీరు ఏం చేయొద్దు, దర్శించుకోండి అని చెప్పే. దర్శించగలిగింది, అది చేయటం అయింది. చూడండి అంతే. ఇన్నాళ్ళు మీరు చూడలేదు కదా శ్వాసని, ఇప్పుడు గమనించండి అది. కానీ గమనిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ శ్వాసే హంసగా, మహాహంసగా, పరమహంసగా, జగద్గురువుగా మారి మీలో అవతరిస్తుంది. అంతటా జగద్గురువు యొక్క అవతరణ జరిగిపోయింది మీ శ్వాస. దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. పిల్లవాడిని ఓ మంచి టీచర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాము, ఇంకా మా వాడికి చదువు వచ్చేసిందండి అంటారు. వచ్చేసింది కరెక్ట్ టైం పడుతుంది. ఏంటా టైం పట్టేది? ఆ టీచర్ చెప్పింది వీడు దీన్ని అరాయించుకుని ఆచరణలోకి వచ్చాలి. ఆ శ్వాస మీకు ఏమి చెప్తుంది అదే చెప్తుంది. ఏం చేయాలో మీరేం చేయబోతున్నారు. అన్నం ఎలా అడగాలో, అవసరమైన దానికంటే తింటే కడుపు నొప్పి ఎలా రావాలో, ఇంకా ఎక్కువ తింటే ఎలా వాంతి చేసుకోవాలో, ఇవంతా మీరు ఎవరిని అడిగి నేర్చుకున్నారు? ఎవరైనా చెప్పారా మీకు? ఎక్కువ తినేస్తే బాబు మంచిది కాదు, కడుపు లోపల ఉన్నది బయటికి రావాలి, అంతే తిరిగి ఇలా వాంతి చేసుకోవాలి అని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పలేదు కదా. అలాగే ఈ జగద్గురు స్థాయిలోకి మీకు ఎదగడానికి ఎవరు ఏమి చెప్పలేదు, ఎవ్వరూ ఏమి చెప్పలేదు. అది శ్వాస చెప్తుంది. దాన్ని గమనిస్తే అంతవరకు మీరు చేయాలి. ఎలా గమనించాలి? నిరంతరం గమనించాలి. ఏ పని చేస్తున్నా మీరు గమనించండి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం మిథ్యాయుక్తానాం యోగక్షేమం జగద్గురు. ఆ శ్వాస ఏం చెప్తుంది? అనన్య చింతగా మీ మనస్సు దాని మీదే లగ్నమైపోతే మీకు ఏం కావాలో అది మీ దగ్గరే ఉంటుంది. మళ్ళీ మీరు అర్థం చేసుకోండి, అసలైనటువంటి మార్పు, అసలైనటువంటి జీవితము, నిజమైనటువంటి జీవితము మీ లోపలే ఉన్నది, బయట లేదు. చూపులో మీకు అర్థమైంది కదా, బయట ఎవరు లేరు. లోపల నా రకీనా మీద నా లోపల మీరు బొమ్మలు పడకపోతే మీరు ఉన్నా లేకపోయినా ఒకటే. నాకు కళ్ళు మూసేస్తున్నాను, చెవులు కనిపించడం లేదు, మీరు ఆచుకోండి, నాకేం తెలుస్తుంది. అంతటా ఎక్కడ జరగాలి మార్పు? లోపల జరగాలి. లోపల జరగటానికి దారి ఏమిటి? శ్వాస. మళ్ళీ మళ్ళీ దాన్ని అర్థం చేసుకోండి. ఈ శ్వాసను ఉపయోగించుకునేటటువంటి మహామంత్రం ఏంటి? ఓం పరమహంసాయ విద్మహే మహాహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. దీనిని ఆ శ్రీరామకృష్ణ పరమహంస యొక్క జగద్గురు తత్వం ఎలా అవతరించిందో అని రేపు చదువుకుంటాం మనం. అండ్ వేస్ట్ చేయకండి. గురు పూర్ణిమ మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వస్తుంది. ఈ రోజు మీరు నేర్చుకున్నదే సంవత్సరం అంతా ఉంటుంది తప్ప రేపు మళ్ళా ఏదో చేస్తాను అంటే కుదరదు. అంటే ఈ రోజు మీరు బీజాలు వేసేసుకోండి. ఆటగా ఎంత పట్టగలరో అంత తినేది పర్వాలేదు, ఇది వాంతి అవ్వదు. మీరు ఎంత తీసుకున్నా దానికి అంత లేదు ధ్యానానికి. అంతటా మీరు ఏం కష్టపడతారో, ఎలా కష్టపడతారో, ఏం చేసుకుంటారో ఇది బాధ్యత. ఏం చెయ్యాలని నేను చెప్పాను కదా, యోగేశ్వరి కథాకుడు. కళ్ళు మూసుకోండి, శ్వాసని గమనించండి.
గమనిస్తూ ఉండండి. తొందర ఏమిటి? ముఖ్యంగా దానికోసం